నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ మనం చూసిన టాటా కంపెనీ ద్వారా 200 మందిని తీసేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా 15,000 మందిని తీసేశారు. మా టాటా కంపెనీ టాటా రత్న గారు చనిపోయిన తర్వాత మరి దీనికి వెనకబడిపోయింది అనుకోవచ్చా? టాటా రత్న గారు అనే అతను చనిపోయిన తర్వాతనైనా ఆయన బ్రతికుండంగానైనా ఆ కంపెనీ అనేది రన్నింగ్ లో ఉంటుంది. ఎందుకంటే లేఅవుట్స్ అనేది ఏఐ అనేది ఒకటి వచ్చింది. ఆ ఏఐ దాంట్లో మరి ఏముందేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇంతకు ముందులే చెప్పాను. ఇంత ముందు 15,000 మంది అన్నారు. కాదు, కొన్ని లక్షల్లో మందిని తీసేసేసారు. వేల మందిలో కాదు పోయినాయి ఉద్యోగాలు, లక్షల్లో పోయినాయి. మొన్న టాటా రత్న టాటా రత్న గారి కంపెనీ నుంచి ఓ 200 మందిని తీసేశారని చెప్పారు. అది కూడా చాలా తక్కువే. అది వేలల్లో పోతే వందల్లో చెబుతున్నారు, లక్షల్లో పోతే వేలల్లో చెబుతున్నారు. మరి ఈ లక్షల మంది యువత, ఈ వేల మంది యువత ఎక్కడ ఎలా బ్రతుకుతారు అనేది ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇటువంటి సాఫ్ట్వేర్ ని ఎంచుకుంటుందో యువత, ఈ సాఫ్ట్వేర్ కి బలెందుకు అవుతుందో తెలియడం లేదు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ లో జీతాలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో కూర్చొని కదలకుండా చేసుకునే ఉద్యోగాలు అని చెప్పేసి దాన్ని ఎంచుకుంటుంది. కానీ దాని మీద ఈఎంఐలను ఒకటి పెట్టుకుంటుంది. ఒక ఇంటిలో ఒక లోన్ తీసుకొని ఇల్లు తీసుకోవచ్చు, కార్ తీసుకోవచ్చు, ఒక వెహికల్ తీసుకోవచ్చు, ఏమైనా శ్రీరామ్ చిట్ ఫండ్స్ అటువంటి వాటిలలో చీటీ తీసుకోవచ్చు. ఇవన్నీ ఎలా అంటే ఈ జాబ్ మీద ఒక కాన్ఫిడెంట్, ఈ జాబ్ మీద నమ్మకంతో ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సడన్ గా వీళ్ళని రోడ్డు మీద వేస్తే ప్రస్తుతానికి తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు. వీళ్ళ లైఫ్లు ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళని నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు ఏంటి, వీళ్ళని కన్నా తల్లిదండ్రులు ఏంటి. ఒక్క అబ్బాయి బయట రోడ్డు మీద పడిపోతే తన తల్లిదండ్రులు పడిపోతున్నారు, బయట రోడ్డు మీద పడుతున్నారు. ఏ ఒక అమ్మాయి రోడ్డు మీద పడిపోతే తన భర్త పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనేవి, ఈ లేఅవుట్స్ అనేవి ఇంత దారుణంగా పడిపోతున్నాయి అంటే అంత దారుణంగా పడిపోతున్నాయి. ఎందుకు? నువ్వు చదువుకున్న చదువు నీకు ఉద్యోగం పెట్టదా? నువ్వు ఏదైనా మైండ్ తో పెట్టి ఆలోచిస్తే, నువ్వు ఒకటి చేతి కింద ఉండి ఒకడికి నీ మైండ్ ని పెట్టి నువ్వు వేరే వాడి కింద పని చేసి బ్రతికే బ్రతుకులో ఏదైనా ఓనర్ బిజినెస్ పెట్టు, 10,000 రూపాయలు పెట్టి రోడ్డు మీద నిలబడు, నీ చదువుని తీసి పక్కన పెట్టు. చదువుకుంటే చదువుకున్నావేమో, చదువు ఎప్పటికైనా ఎక్కడికైనా ఉపయోగపడుతుంది. దేశం వెళ్తావా, విదేశం వెళ్తావా, రాష్ట్రం తిరుగుతావా, ఏ రాష్ట్రమైనా వెళ్ళు, చదువు ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు బ్రతకడానికి నీ బ్రతుకు తెరువు ఏంటి? ఈ ఉద్యోగం వెళ్ళిపోతే. అమ్మాయినైనా అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అబ్బాయినైనా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్లకు ఇచ్చినంత ఇదిగా ఆడపిల్లల్ని హార్డ్ వర్కర్లకి ఇవ్వడం లేదు. హార్డ్ వర్కర్ కి ఇవ్వండి అయ్యా అని నేను ఎంతో చెప్పాను, ఎంతమంది చెప్పినా ఇప్పటికీ కూడా మారట్లేదు అసలు యువత. వైజాగ్ లో అయితే 4 సంబంధాలు అడిగాను ఒక అబ్బాయికి, అందరూ సాఫ్ట్వేర్ అని అంట. ఇప్పుడు కట్టండి రా సాఫ్ట్వేర్లకి. ఇప్పుడు అమ్మాయి సాఫ్ట్వేర్ కి ఉద్యోగ కంపెనీకి కాపురం చేసిద్ది, కంపెనీ ఇచ్చే జీతానికి పిల్లల్ని కంటుంది. ఇప్పుడు ఇవ్వండి రా, ఎవడిస్తాడో చూస్తాను. రోజు రోజుకి సాఫ్ట్వేర్ ఎంతటి దిగజారిపోతుందంటే ఆ రకంగా దిగజారిపోతుంది అనమాట, పడిపోతుంది. సాఫ్ట్వేర్ అనేది ఏఐ అనేది ఒకటి వచ్చి ఈ లేఅవుట్స్ వలన పడిపోతున్నటువంటి అబ్బాయిలే అమ్మాయిలే కానీ పెళ్లిళ్ళు చేసుకొని ఏం పెట్టి పోషిస్తారు భార్య పిల్లల్ని? తల్లిదండ్రులు ఏం పెట్టి చూసుకుంటారు? కనిపించినటువంటి తల్లిదండ్రుల్ని. చదువుకోండి, మీరు బీటెక్ చేశారా, ఇంజనీర్ చేశారా, చెయ్యండి, కానీ బిజినెస్ పెడితే ఇక్కడ నీ టాలెంట్ అనేది వేరే వాడికి తాకట్టు పెట్టి జాబ్ చేస్తున్నావు. అదే టాలెంట్ నువ్వు పెట్టుకొని బిజినెస్ పెట్టి ఇంటికి రాజు నువ్వు. నీ తండ్రి రిక్షా నడిపో, ఆటో తొక్కో, బస్సు నడిపో, లేకపోతే చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేస్తూ నిన్ను చదివించాడు కదా. అప్పుడు హీరో అయిన నీ తండ్రి ఇప్పుడు నువ్వు హీరో అవుతావు నీ కుటుంబానికి. అప్పుడు నీ తండ్రే నీకు హీరో, కుటుంబానికి ఏంటి, నీకేంటి, అంతా నీ తండ్రే నీకు హీరో. అటువంటి తండ్రి స్థానానికి నువ్వు ఎదిగిన తర్వాత, ఒక కొడుకు స్థానంలో ఒక పెద్దగా ఎదిగిన తర్వాత నీ కుటుంబానికి నువ్వే రాజు అవుతావు, నువ్వే హీరో అవుతావు. కనుక ఏంటంటే బిజినెస్ పెట్టు. మొక్కజొన్న పొత్తులు బిజినెస్ పెడతావా, చిన్న చితక ఒక 10,000, 20,000, 30,000, 50,000, లక్ష రూపాయలతోనైనా ఒక్క బిజినెస్ పెట్టు. 4 నెలలు దెబ్బతింటావు, 5 నెలలు దెబ్బతింటావు, 6వ నెలకైనా సరే రిటర్న్ వస్తాయి నీకు. కాకపోతే మెలకువ తెలుసుకో, నీ టాలెంట్ ని వేరే వాడి దగ్గర తాకట్టు పెడుతున్నావు, వేరే దేశస్తుడికి తాకట్టు పెడుతున్నావు. నీ టాలెంట్ ని పెట్టొద్దు. నీ దేశంలో, నీ గడ్డ మీద, నువ్వు పుట్టి పెరిగిన ఊర్లో పెట్టి నువ్వు బిజినెస్ పెట్టుకొని చూపించు. బిజినెస్ లో కనుక ఎవరు రాడు, బిజినెస్ లో చిన్న చితకోళ్ళు బతుకుతున్నారు చక్కగా బిజినెస్లలో. ఒక బిజినెస్ మ్యాన్ కి పిల్లనివ్వరు, ఒక ఇడ్లీలు అమ్ముకున్నోడు పిల్లనివ్వరు, ఒక మొక్కజొన్న పొత్తులు అమ్ముకున్నోడు పిల్లనివ్వరు, ఒక మున్సిపాలిటీలో చిన్న చితక పనులోడికి పిల్లనివ్వరు. గవర్నమెంట్ జాబులు కావాలంటే మళ్ళీ అమ్మాయిని ఇవ్వాలంటే సొంతంగా ఇల్లు కావాలంట. అదే సాఫ్ట్వేర్ వాడికి ఉన్నాయా సొంతంగా ఇల్లులు? సాఫ్ట్వేర్ వాడికి ఉన్నాయా సొంతంగా జాబులు? లేవు కదా. ఇప్పుడు సాఫ్ట్వేరే ఏఐ ద్వారా లేఅవుట్స్ పడిపోయి రోడ్డు మీద పడుతుంది. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి సమాధానం. ప్రతి అమ్మాయి పేరెంట్స్ ని అడిగే క్వశ్చన్ ఇదే నేను. ప్రతి అమ్మాయికి తల్లిదండ్రులు కూడా సాఫ్ట్వేర్ కావాలి. ఇప్పుడు ఇవ్వండి సాఫ్ట్వేర్ ఏంటది, ట్యాబ్ కట్టించుకున్నా, తల్లి నీ కూతురు ట్యాబ్ చేత కట్టించుకున్నా, ట్యాబ్ లాంటివి ఉంటాయి కదా, వాటి చేత కట్టించుకున్నా నీ కూతురు. లేకపోతే విదేశానికి
కాపురం చేస్తుందా నీ కూతురు? ఇప్పటికి కూడా పేరెంట్స్ కానీ ఎవరైనా కూడా బీటెక్ చదవాలి, సాఫ్ట్వేర్ చేయాలని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఇన్ని జరుగుతున్నా కూడా మరి వాళ్ళకి ఏం చెప్తారు? మరి ఎందుకు